నెల నుంచి చలువ చేసే శ్రీరామనవమి స్పెషల్ బెల్లం పానకాన్ని అచ్చం గుడిలో స్టైల్లో చేయాలంటే ఈ 2 టిప్స్ పాటిస్తే చాలండి. గుడిలో దొరికే బెల్లం పానకం లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి 1/2 కప్పు ఎలాంటి ప్రిజర్వేటివ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేయని తరణి నుంచి ఆర్డర్ చేసిన నల్ల బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. ఈ బెల్లం అనేది ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేయకపోవడంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్, 1/2 స్పూన్ యాలకుల పొడి, 1/2 స్పూన్ సొంటి పొడి, చిటికెడంత సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, చిటికెడంత పచ్చికర్పూరం, అరచెక్క నిమ్మరసం వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని దేవుడికి నివేదించుకొని ప్రసాదంగా తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ పానకాన్ని తయారు చేయడానికి స్వచ్ఛమైన బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళ పేజ్ లో ఇవే కాదండి, స్వచ్ఛంగా తయారు చేసిన ప్యూర్ ఆవు నెయ్యితో పాటు గోధుమ పిండి, రాగి పిండి, శనక్కాయ పప్పులు, వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇలా అన్ని రకాల పదార్థాలు దొరుకుతాయి. మీరు కూడా ఈ న్యాచురల్గా తయారు చేసిన హెల్దీ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.